సరిగంప లిటిల్ ఛాన్స్ లోని నెక్స్ట్ ఎవరు వస్తున్నారో చూద్దాం. సుడు హీరోలు ఒట్టి బుట్టర ఖానులు వాల్యూ లేని వజ్రాలు మన జాతి రత్నాలు. అంతసేపు వేస్తే డైలాగులు మర్చిపోతాడు. ఆగండి, అయిపోయింది. ఇంతకీ ఎవరు నువ్వు? నేను పిల్లల్ని పిలుస్తున్నా పాటలు పాడడానికి. నువ్వు ప్రతిసారి నువ్వు వస్తున్నావు. ఎవరు నువ్వు? నేనెవరా? హలో, జోగిపేట శ్రీకాంత్ ఎక్కడన్నా ఎవరిని అడుగు, చెప్పేస్తారా? నేను చెప్పరు. నేను ఇక్కడ ఉంటే అక్కడ ఇట్లా చెప్తారు. జోగిపేట శ్రీకాంత్, నీ పెర్ఫార్మెన్స్ కి రోజు ఒక టెస్ట్ ఉందమ్మా. జోగిపేట శ్రీకాంత్ పర్ఫార్మెన్స్ టెస్ట్లా? టెస్ట్లు పెడుతున్నారు నాకు. అదే. హలో, పెద్ద పెద్ద ఎగ్జామ్ రాయాలి మనం. ఇదిగో నా చేతిలో ఏముందో తెలుసా? ఏముంది? నీ పేమెంట్. ఇప్పుడు నీ పెర్ఫార్మెన్స్ ని బట్టి నేను లెఫ్ట్ లో నీ పేమెంట్ పెడుతున్నా. నీ పెర్ఫార్మెన్స్ పంచులు బాగున్నాయి అనుకో, రైట్ లోకి ఇలా వస్తాయి, లేదంటే లెఫ్ట్ లోనే ఆగిపోతాయి, కంపెనీకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు చూడనా హైలైట్ ఉంటాయి పంచులు. మొత్తం పోయినట్టేగా. ఎందుకు శ్రీకాంత్ స్పెషాలిటీ ఏంటి? హైదరాబాద్ లో ఎంత ట్రాఫిక్ ఉన్నా నాకేం కాదు తెలుసా? ఎందుకు? నేను ఆడుంటా కదా. ఫస్ట్ పంచ్ పోయింది సార్, పోయింది సార్. మళ్ళీ చేద్దాం, అదే మళ్ళీ చేద్దాం సార్. ఈసారి పేలితే పెట్టండి. హైదరాబాద్ లో ఎంత ట్రాఫిక్ ఉన్నా మనకి ఏం కాదు తెలుసా నీకు? ఎందుకు? నేను ఉండే జోగిపేటలో కదా. నేను తింతో మాట్లాడుతున్నాను రా. మళ్ళా ఫ్లోర్ మళ్ళీ ఫ్లో వచ్చినా మాట్లాడటమే బెస్ట్ నాకు తెలిసి. నెక్స్ట్ వెళ్దాంలే. నెక్స్ట్ దాన్ని పేలుతుంది. అసలు ఎందుకు వచ్చావు చెప్పు నువ్వు? నేను చిట్టి కోసం వచ్చిన. 10,000 చిట్టియా 50,000 చిట్టియా? నాకు జీతం ఇవ్వకుండా పర్లేదు కానీ ఆయన దాంట్లోకి ఒక 20,000 కట్ చేశాను. చిట్టి అంటే చీటి పాట అనుకుని చెప్పాడా? సుధీర్ పేమెంట్ కూడా పంపిండి ఇక్కడికి. అదొక పంచ్ అనుకొని ఫీల్ అయిపోతుంది సార్. దానికి మళ్ళా ఎక్స్ప్రెషన్స్ దీనికో 20,000 కట్ చేశారు. నువ్వు దేనికి వచ్చావు? చిట్టిని ఇంప్రెస్ చేయడానికి వచ్చావు. ఎస్, నా పాట పాడితే ఇంప్రెస్ అయిపోయి నా దగ్గరకు వచ్చేస్తా ఆ చిట్టి. సరే పాడు. చిట్టి చిలుకమ్మా అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా పండు తెచ్చావా. అసలు చిట్టిని ఇలా రా ఇంప్రెస్ చేసేది ఎవరన్నా అసలు? ఒక్క నిమిషం చిట్టి గారు, ఒక్కసారి రారా ప్లీజ్. మాసుగాడి మనసుకే ఓటేసావే, బంగ్లా నుండి బస్తీకి ఫ్లైట్ వేసావే. ఒక్క నిమిషం, ఊకే మ్యూజిక్ దమ్మొస్తుంది. చిట్టి, నేను ఎట్లా వాడినా చెప్పు. నిజం చెప్పాలా? నిజమే చెప్పు. నువ్వు ఎంత దరిద్రంగా పాడావు, ఎంత హారబుల్ గా పాడావు. నా మనసులో ఏముందో నీకు అర్థం అవ్వట్లేదా? ఆయన చేతుల్లో నా పేమెంట్ ఉంది, నా ఫ్యూచర్ నీకు అర్థమైతే లేదా? మరి ఇలా కాకుండా వేరే పాడితే ఏదైనా పాడితే ఇంప్రెస్ అవుతారేమో. వేరే ట్రై చేయి. నా ప్రేమను తెలియజేయడానికి ఇంకో పాట పాడతా చిట్టి నీ గురించి. నా చిట్టి ప్రేమ నువ్వెప్పుడు పుట్టావో నీ హలో చిట్టి, నేను ఆల్రెడీ కమిట్ అయిపోయినాం. హలో చిట్టిని నన్ను ఎవడు విడదీయలేడు, అర్థమవుతుందా? ఓకే. హలో ఏంట్రా ఏం డల్ అయిపోయావేంటి? బై మిస్టేక్ నా పెళ్ళని ఫోన్ చేసినాను. ఈ పంచ్ బాగుంది. మర్చిపోయినా పంచులో పడి అసలు పేమెంట్ గురించి మర్చిపోయినా సార్. సారీ సార్, ఇంకొక 1000 రూపాయలు అసిస్టెంట్కి ఇవ్వాలి. నాకు తెలిసి నీకు ఇన్కమ్ ప్రైజ్ కాలేదనుకుంటా. నీ గురించి ఒకటి నేను రాసిన. చిట్టి చిట్టి నిన్ననే పోయేసిన కోటి. నా కోసం కొంచెం తెస్తారా ప్రొడక్షన్ టీ? ఇంత మంచి కవిత చెప్తే టీ అంటే లేదన్నా. మాట్లాడుతున్నావు పర్యా, నాకు కాఫీ. నాకు బూస్ట్. మేడం మీకేమన్నా కావాలనా? ఏమొద్దు నాయనా. మీకేమన్నా కావాలనా? నువ్వు ఇక్కడ వెళ్ళిపోతే బెటర్ ఏమో, వర్కౌట్ అవ్వట్లేదు. హలో, నేను చిట్టిని ఎట్లా చూసుకుంటా నీకు తెలుసా? అసలు ఎట్లా చూసుకుంటావు చెప్పు. ఆమె గురించి నేను ఇల్లు కట్టేసిన. ఏంట్రా దానికి డోర్లే లేవు? డోర్లు ఉంటే హైట్కి తగులుతాయని చెప్పి తీసేసిన నేను. మరి చిట్టి ఎలా వెళ్తారు లోపలికి? డోర్ వేపించిన మీద ఇట్లా. సరే ఆవిడంటే ఐటో నువ్వు ఎలా వెళ్తావు? నేను తాడుకోటి ప్రియతమ్మా తెలుసునా నా మనసు నీదేనని. ఏమంటావు చిట్టి నా ప్రపోజల్? ఒక పాట ఇడొక పాట. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బా. అటు చూడు.
ప్లీజ్ అన్న మైనస్. అన్న ప్లీజ్ అన్న నీకు దండం పెడతా. పెళ్ళైన ఒక పాప గిట్లుంది, నీకు దండం పెడతా. కనీసం ఈ అమీర్పేట ఓడినాక ఇయ్యనన్నా ప్లీజ్. కాదు, ఆ పెర్ఫార్మెన్స్ కంటే ఈ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది నీకే. అరే పేమెంట్ కోసం చిట్టీని వదిలేసి వెళ్ళిపోతావు నువ్వు. హలో నాకు పెళ్ళైంది, నేను చిట్టీలు వేసుకోవాలి ఈ పైసలతోటి. ఆ చిట్టిని తర్వాత చూసుకుంటాను. నా బుల్బుల్ చిట్టి చిట్టి నా చుల్బుల్ చిట్టి